అనే విషయాలను సేకరించాలి. అయితే ఇప్పుడు అది చెప్తా ఉన్నారు, కాల్ లాగ్స్ తీసుకున్నామని చెప్పేసి. అలాగే ఆ రోజు ఆయన బయలుదేరిన తర్వాత ఆ వచ్చిన కాల్ డీటెయిల్స్, ఏ కాల్ డీటెయిల్స్ ఉన్నాయో ఆ కాల్స్, ఆ టెలిఫోన్స్ ద్వారా ఎవరితో సంపర్కం చేసుకున్నారు అనే విషయాన్ని కూడా ఈ మనకున్నటువంటి టెక్నాలజీ తోటి దాన్ని విశ్లేషించవచ్చు. ఆ విధంగా ఎవరు ఆ టైంలో యాక్టివ్గా ఉన్నారు, ఈ ఒకవేళ హత్య జరిగితే ఈ కుట్ర చేయటం కనుక ఎవరి ఉండవచ్చు అనే విషయాన్ని కనుక్కోవడానికి ఈ కాల్ డీటెయిల్స్ యొక్క క్రిటికల్ ఎగ్జామినేషన్ తప్పకుండా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి అక్కడ వరకు సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు చూపిస్తూ ఉన్నారు. ఆ ఫుటేజ్ అంతా పర్వాలేదు, కానీ ఆ ఫుటేజ్ని ఇంకా విశ్లేషించాల్సిన విషయం ఉందేమో. చాలామంది ఏమనుకున్నారు, ఇది యాక్సిడెంట్ అయితే మోటార్ సైకిల్ ఇంటాక్ట్గా ఎందుకుంది, దాంట్లో ఏమి డ్యామేజ్ కలగలేదు అని అంటున్నారు. అయితే దానికి చాలా కారణాలు కూడా చూపించవచ్చు, ఉన్నాయి కూడా. అన్నీ నేను ఖచ్చితంగా ఇది అని చెప్పలేం, కానీ అనుమానాలు అయితే దీంట్లో చాలా ఉన్నాయి. కాబట్టి ఈ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ముఖ్యంగా ఆ టోల్ ప్లాజా కొవ్వూరు దగ్గర ఆయన దాటుతున్నప్పుడు ఆయన మోటార్ సైకిల్ యొక్క హెడ్ ల్యాంప్ అది పగిలి ఉండటం చూపిస్తూ ఉన్నారు. బ్లింకర్ ద్వారా ఆయన వెళ్తూ ఉన్నాడు. ఆ తర్వాత కొంత ఆయన షేకీగా ఉన్నాడు. ఎస్పీ చెప్తాం అంటే అక్కడ సిఐతో కూడా మాట్లాడినప్పుడు ఆయన బాగా అలసిపోయినట్టు కూడా కనిపిస్తూ ఉన్నాడు అని చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా చాలా కూలసంగా చూసుకోవాలి. ఈ పంచనామాలో ఉన్నటువంటి గాయాలు, పోస్ట్ మార్టంలో డిక్లేర్ చేయబడిన గాయాలు, వాటికి వీటికి ఏమైనా వ్యత్యాసం ఉందా? ఈ గాయాలు డీటెయిల్డ్ పోస్ట్ మార్టం వస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే కొంత ఫారెన్సిక్ రిపోర్ట్స్ కూడా పంపించారు టాక్సికాలజీకి, వీసరా రిపోర్ట్ చేసి పంపిస్తారు. ఆ వీసరా రిపోర్ట్ రావాల్సి ఉంది. అలాగే ఆ కాలిన గాయం ఒకటి ఉంది కాబట్టి ఈ కాలింది ఏని వలన కాలిందని తెలుసుకోవడానికి కూడా వాళ్ళు ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి విశేషజ్ఞ రిపోర్ట్ కోసం పంపించారు. అయితే నేను అనేది ఏంటంటే ఎంత చిత్తశుద్ధితో ఈ ఇన్వెస్టిగేషన్ పోలీసు వారు చేస్తున్నప్పటికీ అనేక మంది హృదయాల్లో ఈ అనుమానం అనేది ఉంది. ఆ అనుమానం ఉంది కాబట్టి దీన్ని ఇంకా డీటెయిల్డ్గా దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ చేసిన ఇన్వెస్టిగేషన్ ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు తీసుకొని రావాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళలో ఉన్న అనుమానాలను తీసివేయటానికి దీనికి, లేకపోతే వాళ్ళు ఒకవేళ ఈ విషయంలో సరైనటువంటి సమాధానకరమైనటువంటి కారణాలు చూపించలేకపోతే ఈ కేసుని ఒక జ్యుడిషియల్ కమిషన్ ద్వారా ఆ ఇన్వెస్టిగేషన్ సూపర్వైజ్ చేయడానికి ఒక జ్యుడిషియల్ కమిషన్ వేయటం అందరికీ చాలా కన్ఫ్యూజన్ లేకుండా, అనుమానాలు లేకుండా ఉంటుంది. ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే సిబిఐ కూడా ఎంక్వైరీకి ఇవ్వచ్చు అని చెప్పేసి. అయితే వాళ్ళు లా ఫరం శ్రీనివాసరావు కవేటి వారి లా ఫరం యొక్క లాయర్ గారు ఇక్కడ ఉన్నారు. వారు ఈ విషయాన్ని గురించి మీతో మాట్లాడతారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి తీసుకెళ్ళొచ్చా, ఇంటర్నేషనల్ కోర్టుకు కూడా తీసుకెళ్ళొచ్చా, దీన్ని ఏ విధంగా చేయవచ్చని. అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ముఖ్యంగా ఈ విషయంలో ఈ అనుమానాలకి పోలీసు వారు ఎంత చిత్తశుద్ధితో చేసినప్పటికీ కూడా ఇంకా డౌట్లు వచ్చేటటువంటి కారణం ఎందుకు వస్తుందంటే గత కొద్ది సంవత్సరాలుగా, ఒక 10-15 సంవత్సరాలుగా ఈ మత విద్వేషము, మతోన్మాదము ఇది మన భారతదేశంలో చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. అందరం గమనిస్తూ ఉన్నాం. యూట్యూబుల ద్వారా కానివ్వండి, యూట్యూబుల్లో జరుగుతున్న డిబేట్ల ద్వారా కానివ్వండి, లేకపోతే ప్రత్యేకంగా మీడియా, ఇర్రెస్పాన్సిబుల్ సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, అనేకమైనటువంటి మత విద్వేషాలను రెచ్చగొట్టేటటువంటి ఈ మాటలు మాట్లాడటం, ఆ విధంగా ప్రసంగాలు చేయటం, దీని ద్వారా కూడా ఈ హాని జరుగుతూ ఉంది. యాక్చువల్గా ఇంకోటి చెప్పాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, రిలీజియస్ మైనారిటీస్కి వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమం తీసుకొని రిలీజియస్ మైనారిటీస్ని అణిచివేయడానికి ప్రయత్నం చేస్తున్నా అనిపిస్తుంది. అనేక నార్త్ ఇండియన్ స్టేట్స్లో, మన తెలుగు స్టేట్స్లో కూడా చాలా చోట్ల ఆదివారం క్రైస్తవులు ఆరాధన చేసుకున్నప్పుడు కూడా దాని మీద దాడి చేసి వీళ్ళు ఇక్కడ మతం మారుస్తున్నారు అని చెప్పేసి ఆరోపిస్తూ దాడి చేయడం జరుగుతూ ఉంది. ఇది మతోన్మాదులు వెళ్ళి చేస్తూ ఉన్నారు. అలాగే గాస్పెల్ ప్రచారానికి వెళ్తున్నప్పుడు కూడా సువార్త ప్రకటించడానికి మీరు మా దగ్గరకు రాకూడదు, ఎందుకు వచ్చారు, మీరు ఎందుకు చేస్తున్నారని చెప్పేసి వారి మీద చేయి చేసుకొని చేయడం. ఎందుకంటే రాజ్యాంగం 25వ అధికరణం కింద మత ప్రచారం కానీ మతం ప్రాక్టీస్ చేసుకోవటం కానీ మనకి ఇచ్చినటువంటి అది ప్రాథమిక హక్కు. అది అన్ని మతాల వారికి ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కు. అయితే ఆదివారాలకు నేను ఈ మధ్య మార్చి 1న
క్రైస్తవులను మేము ఊచకోత కోస్తామని చెప్పేసి ఛత్తీస్గఢ్లో ఒక పెద్ద భయంకరమైనటువంటి జరిగినప్పుడు నేను వెళ్ళి అక్కడ సిఎస్ తోటిను అక్కడ డీజీ తోటి మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా చాలామంది సీనియర్ ఆఫీసర్స్ కూడా ఈ ఆదివారము ఇక్కడ చర్చిల్లో ఇళ్లల్లో వీళ్ళు ఎందుకు కూడుతారు, ఏం చేస్తారు, వీళ్ళు మత మార్పిడి చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు కూడా నమ్ముతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ మత మార్పిడి చేస్తున్నారు అని చెప్పేటటువంటి ఒక దుష్ప్రచారము ప్రజల్లోకి చాలా ఎక్కువగా ఇండాక్ట్రినైజ్ చేయబడింది. మంచి బుద్ధిజీవులైనటువంటి మంచి అధికారులు అయినటువంటి కూడా దీన్ని నమ్మాల్సి వస్తుంది. అందుకనే మనము అనేక మందికి తెలియజేయాల్సింది ఏంటంటే ఆ ఇళ్లల్లో జరిగేది కేవలం పెద్ద పెద్ద చర్చిల్లోనే ఆరాధనలు జరగవు. ఆదివారం హోమ్ అంటే హౌస్ ప్రేయర్ హౌసెస్లో కూడా అంటే ఇళ్లల్లో కూడా 10 మంది 20 మంది 30 మంది కూడి వాళ్ళు ఆరాధన చేసుకుంటారనే విషయాన్ని వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. కొంతమంది పనిగట్టుకొని ఈ మత ద్వేషాన్ని రెచ్చగొడతా ఉంటారు, కానీ సామాన్య ప్రజలు దీన్ని చాలా తొందరగా నమ్మరు. అయితే అది చెప్పిందే మరీ మరీ చెప్పడం వలన ఈ వాతావరణం ఏర్పడతా ఉంది. ఈ వాతావరణాన్ని పోగొట్టడానికి అన్ని వర్గాల వారు ప్రయత్నం చేయాల్సిన ఉంది. కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు, లేక ఇంకొక ముస్లిం మైనారిటీ అనేటువంటి ముస్లింలు మాత్రమే కాదు, హిందువుల బాధ్యత కూడా దీంట్లో చాలా ఎక్కువగా ఉంది. బుద్ధిజీవులు అనే హిందువులు 80% ఉన్నారు. అందరూ ఈ రిలీజియస్ ఈ మతోన్మాదంతో లేరు. చాలామంది హిందూ సోదరులు దేశం శాంతియుతంగా ఉండాలని మత సహనంతో ఉండాలని కోరుకుంటున్నారు. హైందవ సంస్కృతి అనేది వేల సంవత్సరాల నుంచి మత సహనం ద్వారానే పెరుగుతూ వచ్చింది. ఇతర మతాలను ద్వేషించకుండా వాటిని ప్రేమించటం, వాటిని గౌరవించటం అనేది మన హైందవ సంస్కృతి యొక్క ముఖ్యమైనటువంటి భాగం. అయితే దురదృష్టవశాత్తు గత కొద్ది సంవత్సరాలుగా ఏ కారణమైన చేత కానీ నేను దాన్ని ప్రత్యేకంగా ఆ విషయంలోకి వెళ్ళను, కానీ వీటన్నిటి వెనుక అనేక చర్చిల మీద అటాకులు చేయటం, పాస్టర్లను కొట్టడం, ఇదిగో ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు గాను పాస్టర్లను భయపెట్టడం, వాళ్ళని చంపుతామని వీటన్నిటి వలన ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రజల్లో ఒక విధమైనటువంటి భయం క్రైస్తవుల్లో ఏర్పడింది. ఎందుకంటే వీళ్ళందరూ కలిసి ఇంత మంచి దైవదేశ జనుల్ని పాస్టర్ గారిని వీళ్ళు హత్య చేసి ఉంటారని పూర్తిగా నమ్మటానికి ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సహాయపడుతూ ఉంది. పోలీసు వాళ్ళతో రిక్వెస్ట్ చేసేది నిష్పక్షమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయండి. ఎవరికైనా ఎక్కడైనా కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఈ కేసుకు సంబంధించి దొరికినట్లయితే దాన్ని పోలీసు వారికి ఎస్పీ గారికి ఇవ్వమని చెప్పేసి వాళ్ళు బాహాటంగానే చెప్తూ ఉన్నారు. ఆ విధంగా వారికి ఇవ్వండి, ఇచ్చి ఈ ఇన్వెస్టిగేషన్కి దోహదం చేయండి. వదంతులు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక ఈ విషయంలో సరైన న్యాయం జరగకపోతే నన్ను హైకోర్టులు కానీ సుప్రీంకోర్టు కానీ ఇంటర్నేషనల్ కోర్టుకు కానీ ఇంకా ఇంకొక చోటికి వెళ్ళి న్యాయం కోసం పోరాడేటటువంటి అవసరం ఏర్పడుతుందని చెప్పేసి చెబుతూ ఇంకా ఏమన్నా అడిగితే తర్వాత సమాధానం చెప్తాను. ఇంతవరకు నేను చెప్తూ ఇది ముగిస్తున్నాను. ధన్యవాదాలు. మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గారు శ్రీ రాజీవ్ సాగర్ గారిని ఈ విషయం పైన స్పందించాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. క్రీస్తు కోసం హతసాక్షి మరణం పొందినటువంటి దైవజనులు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఈరోజు మన ముందు లేకపోవటం చాలా బాధాకరమైన విషయం. మన అందరం కూడా వారి కుటుంబానికి అండగా ఉందాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, అదేవిధంగా మరొక మరణం అడ్వకేట్ ఇజ్రాయెల్ గారు కూడా మన ముందు లేకపోవడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి కూడా అండగా ఉందాం. తనకు కూడా వారి ఆత్మకు శాంతి కలగాలని క్రైస్తవ సమాజం అందం కూడా అండగా ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, పాస్టర్ గారి మరణం ఎన్నో విధాలుగా అర్థం తెలియజెప్పింది, ఎన్నో విషయాలను క్రైస్తవ సమాజాన్ని తెలియజెప్పింది. ఎందుకోసమంటే పాస్టర్ గారు ఒక నెల రోజుల క్రితం ఆయన ఒక పోస్ట్ పెట్టినప్పుడు, నేను ఇంత కొట్లాడుతున్నా నా సమాజం ఎందుకు ముందుకు రావట్లేదు, నా సమాజం ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, నన్ను ఎవరు కూడా దీని గురించి ఏం జరిగింది అనే విషయాన్ని కూడా ఎందుకు అడగలేకపోతున్నారు, కనీసం నేను చనిపోయినాకనైనా నా చావు ఈ క్రైస్తవత్వాన్ని ఐకమత్యం చేస్తుందా అని ఆయన ఒక నెల రోజుల క్రితం అనుకున్నట్టు వాళ్ళ పిఏ నిన్న మాట్లాడుతూ ఉంటే చెప్తా ఉన్నది. సార్, ఆ నెల రోజుల క్రితం పాస్టర్ గారు ఏదైతే అనుకున్నాడో అదే విధంగా జరిగింది. ఈ 2 రాష్ట్రాల్లో క్రైస్తవ నాయకులు కానీ
క్రైస్తవ సంఘాల అధినేతలు కానీ రాని పాస్టర్ లేడు, రాని నాయకుడు లేడు. 2 రాష్ట్రాల నుంచి ప్రతి ఒక్క నాయకుడిని కదిలించింది, ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా కదిలించిన వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ గారు.